హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు జవహర్లాల్ నెహ్రూ, నేను సైకాలజిస్ట్ని. స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్న పిల్లల మధ్య అప్పుడే యవ్వన దశ స్టార్ట్ అవుతుంది. ఇటువంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అందువల్ల స్కూల్ వేరు, కాలేజీ వేరు. కాలేజీకి వెళ్తున్న మీ పిల్లలకి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న మీ పిల్లలకి మీరు ఏ విధంగా ఉంటే వాళ్ళు అనుగుణంగా ఉంటారు, వాళ్ళు లక్ష్యాలు సాధిస్తారు, మీ మీద ఒత్తిడి ఉండదు అన్న విషయం ఈరోజు చర్చిద్దాం. మొట్టమొదటి విషయం, స్కూల్ నుంచి కాలేజీకి వచ్చాక తప్పకుండా అనేక విషయాలు తెలియకుండా ఉంటాయి కాబట్టి అడగాలని, అడిగి తెలుసుకోవాలని, స్కూల్లాగా ఇక్కడ భయపడకూడదని, ఇక్కడ కొట్టడాలు ఉండవని, ఇక్కడున్న ప్రతి లెక్చరరు తనకు సహకరించడానికే ఉన్నారని చెప్పండి. అందువల్ల మీ పిల్లలు ప్రతి విషయం అడిగి తెలుసుకునే తత్వం పిల్లల్లో నేర్పండి. అప్పుడే స్కూల్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడండి, వివరించండి. దయచేసి ముసుగు వేయకండి. ఇది చెయ్యొద్దు అనడం కంటే ఇది చేయడం ద్వారా బాగుంటుంది, ఇది ఇలా చెయ్యొచ్చు అని చెప్పండి. మీ ప్రతి మాటల్లో కూడా నువ్వు కంటే మనం అన్న పదం ఎక్కువసార్లు వాడండి. ఎందుకంటే అతనికి బిలాంగింగ్నెస్ రావాలి. కుటుంబం నాది, నాతో కుటుంబం ఉంది అన్న బాధ్యతాపరమైనటువంటి జీవితం అతనికి కావాలి. పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు బాధ్యత అంటే ఏంటో చెప్పండి. బాధ్యత అంటే అతని ద్వారా పని చేయించడం కాదు. అతను లేదా ఆమె లేని లోటు ఈ కుటుంబంలో ఎవ్వరూ తీర్చలేరని చెప్పండి. తల్లిదండ్రులుగా మీకు మీ బిడ్డ ఎంత ముఖ్యమో వివరించండి. మీ బిడ్డకు జరిగే ఏ చిన్న బాధ అయినా మిమ్మల్ని ఎంత కలవరపడుస్తుందో చెప్పండి. ఇక్కడ దయచేసి మీ పిల్లల్ని మీరు అనుమానించకండి. మీ బిడ్డల్ని ప్రాణంగా చూస్తూ నేను నమ్ముతున్నాను అని చెప్తూ హెచ్చరించండి. జాగ్రత్తగా ఉండాలని వివరించండి. మన బిడ్డ బంగారమే, సమాజం ఎలా ఉంటుందో తెలియదు. సో సమాజ పోకళ్ళకి, సమాజంలో జరుగుతున్న ఆకర్షణలకి ప్రలోభితం కాకుండా ఎప్పుడూ మీతో కనెక్టివిటీ ఉండేలా చూడండి. ఎందుకంటే మీ బిడ్డ ఏ దేశం వెళ్ళినా, ఏ ఊర్లో చదువుకుంటున్నా, ఎక్కడ ఉంటున్నా సెల్ ఫోన్ టవర్ లాగా మీతో కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్కు యూజ్ చేసే వైఫై పాస్వర్డ్ కేవలం ప్రేమై ఉండాలి. అది భయం కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బిడ్డల్ని కొట్టకండి. ముఖ్యంగా 13 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లల్ని కొట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టరీత్యా కూడా సమంజసం కాదు, ఆరోగ్యపరంగానూ సమంజసం కాదు. మీ పిల్లలకి హెచ్చరిస్తున్నప్పుడు మీకున్న ప్రేమను వివరించండి. ప్రేమ అంటే భయం కాదు. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు చాలా భయపడుతూ ఉండొచ్చు, కానీ అది ప్రేమగా చెప్పండి. మీ ఆలోచన ఏంటో చెప్పండి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. వాళ్ళది చేరడానికి మీ సహకారం ఎలా ఇవ్వగలరో చెప్పండి. వీలుంటే మీ ఆర్థిక పరిస్థితి వివరించండి. వీలుంటే మీ కుటుంబీకుల సన్నిహిత్య సంబంధాలు తెలియజేయండి. మీకున్న అంగబలం ఏంటో చెప్పండి. తనకి తోడ్పాటు ఎలా జరుగుతుందో చెప్పండి. లేదా తనకి తానుగా ఎలా దిశగా వెళ్ళాలో చెప్పండి. ఎట్టి పరిస్థితిలోనూ మీ బిడ్డని ఒంటరిగా మాత్రం చూడకండి. ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో బై ఎనీ రీజన్ మీ పాపను కానీ మీ బాబుని కానీ మీరు చూడకూడని చోట చూడవలసి వస్తే, అంటే అతను కాలేజీ మానేసి బయట తిరగడం కానీ, ఫ్రెండ్స్తో బయట ఉండడం కానీ, లేదా మీరు ఊహించిన రీతిలో ఊహించిన ప్రదేశంలో అతను ఉండడం కానీ జరిగితే దయచేసి కోపం ప్రకటించకండి. కొట్టడం ద్వారా పిల్లలకి భయం కలుగుతుంది. దానికంటే అతను మీ జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పండి. అతని పాత్ర మీ జీవితంలో ఎవ్వరూ తీర్చలేరని చెప్పండి. అందువల్ల అతను మీ మీద గౌరవాన్ని పెంచుకుంటాడు. ప్రేమ కంటే గొప్పది గౌరవం. ఈ పని నేను చేస్తే మా నాన్న బాధపడతారేమో అన్న ఆలోచన మీ బిడ్డ కలిగినప్పుడు ఎప్పుడూ మీ బిడ్డ ఆ పని చేయడు. ఈ పని చేస్తే మా నాన్న కొడతాడేమో అనుకుంటే ఒకసారి కొడతాడు, మూడోసారి ఏం చేస్తాడులే అన్న మొండి ధైర్యం వస్తుంది. కొట్టకండి, కోపం తెచ్చుకోకండి, జస్ట్ ప్రేమించండి. మీరు ప్రేమించిన ప్రేమ సరిపోవట్లేదు అంటే డోస్ పెంచండి, ఇంకొంచెం ఎక్కువ ప్రేమించండి. ప్రేమ ఒక్కటే మనుషుని దగ్గర చేస్తుంది, ముఖ్యంగా మానవ సంబంధాల్లో. మీ బిడ్డలకి మీకు మధ్య పూర్తి ప్రేమ ఎప్పుడైతే ఏర్పడుతుందో మధ్యలో ఎవరు విఘాతం కలిగించలేరో అప్పుడు ఎవరూ మిమ్మల్ని దూరం చేయలేరు. ఏ సంఘర్షణ, ఏ ఘటన మా అమ్మగారిని కానీ మా నాన్నగారిని కానీ కలవర పెడుతుంది అని నేను అనుకుంటానో
ఆ పని చేయడానికి నేను తప్పకుండా వెనకాడతాను. సో అటువంటి ప్రోద్బలం, అటువంటి సంఘటన తన జీవితంలో జరిగినా ఇంటికి వచ్చి స్పష్టంగా మీతో వివరించగలిగినటువంటి సన్నిహిత్యాన్ని మీరు పెంచండి. అంటే కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చి ప్రతి విషయం మీకు చెప్పేలా మీరు చేసుకోండి. మీరు అడగకండి, మీరు ప్రశ్నించకండి. ప్రశ్న అన్న ముసుగులో అతన్ని మీరు సందేహించకండి. అంటే నేను నిన్ను అనుమానిస్తున్నాను అన్న భావన అతను క్రియేట్ చేయకండి. పాప కానీ బాబు కానీ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి ఆ రోజు ఏం జరిగింది, ఏం బాధ కలిగింది, ఎంత ఆనందంగా ఉంది అన్నది మీతో పంచుకోవాలి. ఎందుకంటే భావితరానికి కావాల్సింది క్యాష్. క్యాష్ అంటే నగదు కాదండి. క్యాష్ అంటే సిఏ అంటే కేరింగు, ఎస్హెచ్ అంటే షేరింగు. ఎక్కడైతే తన భావాన్ని పంచుకునేవాళ్ళు, ఎక్కడైతే తనకు రక్షణగా పలిగించి తనతో కలిసి వచ్చేవాళ్ళు ఉంటారో అక్కడికి యువతరం తొందరగా దగ్గర అవుతుంది. సో మీ పిల్లల గురించి మ్యాక్సిమం కేర్ తీసుకుంటూ, మీ పిల్లల భావాన్ని ఎక్కువ షేర్ చేసుకుంటూ, ఈ కేరింగ్లో సిఏని, షేరింగ్లో ఎస్హెచ్ని కలిపి వాళ్ళకి నగదు కాని క్యాష్ని మీరు అందించగలిగితే మీ ఆస్తి మీ బిడ్డలు అవుతారు, మీ కుటుంబానికి వాళ్ళే వెన్నుపూసలు అవుతారు. అంటే ఒక విధంగా భావితరం ఎదగడానికి మీ ప్రేమే ఒక సాధనం. ఇక్కడ మీరు చూపించే ప్రేమ మీ కాలేజీకి వెళ్తున్న పిల్లలకి అనుమానం అన్న ముసుగు రాకుండా దగ్గర చేసుకోవడానికి సహాయపడాలన్నమాట. మీరు మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లల్ని వివరణ కోరకండి. వాళ్ళంతటి వాళ్ళు వివరించేలా రండి. నాకు ఇది అర్థం కాలేదు అని అడగండి. వాళ్ళ నుంచి నేర్చుకోండి. మీ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతుంటే మీరు బీటెక్ అయి ఉండక్కర్లేదు. మీ పాప మెడిసిన్లో జాయిన్ అయితే మీరు డాక్టర్ అయి ఉండక్కర్లేదు. కానీ అర్థం కాని చదువులు వాళ్ళు చదువుకుంటున్నా మీరు పక్కన ఉన్నానన్న ఒక బలమైన నమ్మకం ఇవ్వండి. ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా నాకు నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు అన్న ఒక బలమైన నమ్మకం మీ పిల్లలకి కలిగిస్తే వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నా మీ సెల్ టవర్తో సెల్ ఫోన్ లాగా కనెక్టివ్గానే ఉంటారు. ఈ కనెక్టివిటీ వైఫై ప్రేమ, ఆప్యాయత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. మీకు కోపం ఎంత వచ్చినా కూడా అతని చర్య మీదే కాబట్టి మీ ప్రేమ తగ్గకూడదు. అంటే ఇది బార్టర్ ఎక్స్చేంజ్ కాదు. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా అన్న పద్ధతి మానేయండి. వాళ్ళు చేసినా చేయకపోయినా మీరు మీ బాధ్యతలు చేసుకుంటూనే వెళ్ళిపోండి. ఫీజు కట్టడం తల్లిదండ్రుల బాధ్యత, పొద్దున్నే లేచి చదువుకోవడం పిల్లల బాధ్యత. దయచేసి వాళ్ళ హక్కులు ఉల్లంఘన కలిగేలాగా మీ బాధ్యతలను అక్కడ తీసుకెళ్ళకండి. మీరు వెళ్ళి వాళ్ళని లేపకండి, మీరు వెళ్ళి వాళ్ళని చదువుకోమని చెప్పకండి. ఎందుకంటే ఇంతకాలం చదువుకున్న ఈ పిల్లలు ఇక ముందు కూడా చదువుకుంటారు. కానీ మీ నిఘా, మీ భ్రమ, మీ ఆలోచన, మీ టోటల్ పర్యవేక్షణ వాళ్ళ దగ్గర ఎప్పుడు అలాగే ఉండాలి. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు కాలేజీకి వెళ్ళారు అంటే కొత్త పులకింతలు వాళ్ళలో వస్తాయి కాబట్టి ఆ భావోద్వేగాలు అదే సమయంలో వాళ్ళ శరీరంలో జరుగుతున్న మార్పులు వాళ్ళని మీ నుంచి కొంచెం దూరం పెడతాయి. ఇది తల్లిదండ్రులుగా మీరు అర్థం చేసుకోండి. పేరెంట్స్ అంటే వాళ్ళ భావోద్వేగాల్ని వాళ్ళకు అనుగుణంగా చేసి వాళ్ళకు ఉపయోగపడేలా చేయడమే మీ బాధ్యత. ఒక ఆడ మగ కలిసి భార్యాభర్తలు కాగలరు కానీ అమ్మా నాన్నలు కాలేరు. అమ్మా నాన్నలు అవ్వాలంటే కొన్ని కోల్పోవాలి, కొన్ని నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి 10వ క్లాస్ దాకా ఫుల్ లెర్నింగ్, తర్వాత నుంచి అన్లెర్నింగ్. అంటే ఏమి నేర్చుకున్నాము, ఏమి వదులుకోవాలి, ఏమి కొత్తవి నేర్చుకోవాలి, ఉన్న అలవాట్లు ఏమి వదులుచుకోవాలి. ఇది కాలేజీ జీవితంలో ప్రారంభమవుతుంది. అందువల్ల మీ పిల్లలు కొత్త అలవాట్లు చేసుకుంటుంటే నువ్వు ఇదివరకు ఇలా లేవు అని అనుమానించకండి. కొత్తగా వచ్చిన దాన్ని ఆహ్వానించండి. అతనిలో వచ్చిన మార్పుని గమనించండి. ఆమె చేస్తున్న చర్యల్ని పర్యవేక్షించండి. నేను నీకెప్పుడు తోడుంటానన్న ఒక బలమైన నమ్మకం ఇవ్వండి. మీరిచ్చే క్యాష్, కేరింగ్ అండ్ షేరింగ్ మీ పిల్లల్ని మీకు దగ్గర అవ్వడానికి, మరింత బలం ఏర్పడడానికి, మీ బంధం గట్టిపడడానికి పునాదిగా మారుతుంది. ఆల్ ది బెస్ట్.